మంచి పద్ధతుల్ని మనం నేర్చుకోవాలన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ ఏంటి, అనాహత చక్ర. అనాహత చక్రాకి సంబంధించింది ఏంటంటే లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయనుకున్నాం. లవ్ ఫెయిల్యూర్స్ ఉన్న వాళ్ళకి ఇక్కడ హెవీ కార్డ్స్ ఏర్పడిపోతూ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక వ్యక్తిని నేను ప్రేమించాను. ప్రేమించిన ఆ వ్యక్తి నన్ను పెళ్లి చేసుకోకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాడు అనుకుందాం. సో ఆ వ్యక్తితోటి నాకు స్ట్రాంగ్ లవ్ కార్డ్ అనేది ఏర్పడి ఉంటుంది. సో ఆ లవ్ ఫెయిల్యూర్ అవ్వడం వలన వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్స్ తోటి కానీ, లేకపోతే భర్త భార్యతో కానీ, ఒకవేళ భార్యకి లవ్ ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, అలాగే భర్తకి లవ్ ఫెయిల్యూర్స్ ఉండొచ్చు. సో వాళ్ళు ఎక్కువగా ప్రేమను చూపించాలని అనుకుంటూ ఉంటారు, కానీ ప్రతి దాని దగ్గర ఫెయిల్ అవుతూ ఉంటారు. వాళ్ళు చూపించాలనుకున్నా కూడా అది అవతల వ్యక్తి తీసుకోలేకపోతూ ఉంటారు అన్నమాట. ఇవి ఎందుకు అంటే, స్ట్రాంగ్ ఆ కార్డ్, ఎథరిక్ కార్డ్ ఇంకొక వాళ్ళతోటి ఏర్పడి ఉంది నీకు. ఎట్లా ఏర్పడింది? ఫెయిల్యూర్ వచ్చింది నీకు అక్కడ, లవ్ ఫెయిల్యూర్ అయింది. అందుకని నువ్వు పదే పదే నువ్వు లవ్ ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటూ ఉంటావు. నీ రిలేషన్షిప్స్ లో కూడా అది ఫెయిల్ అవుతూ ఉంటుంది. నువ్వు చూపించాలనుకున్నా కూడా అవతల వాళ్ళు తీసుకోలేకుండా ఉంటారు. ఎందుకంటే ఆ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ఆ కార్డ్స్ ఉన్నాయి నీకు. సో ఆ కార్డ్స్ నువ్వు కట్ చేసుకున్నప్పుడు, నువ్వు ఎక్స్ప్రెస్ చేసిన వెంటనే నీ భార్యకు కానీ, నీ అమ్మకు కానీ, లేకపోతే మీ అక్కకు కానీ, ఎవరికైనా, ఎవరు ఉంటే ఇంట్లో మీ పిల్లలకి కానీ, నువ్వు ఎక్స్ప్రెస్ చేసిన ఆ విషయం అనేది కరెక్ట్ గా అందుతుంది అనమాట. లేకపోతే నువ్వు చెప్తుంటావు, నేను నీకు చేస్తున్నాను కదా, అయినా కూడా నీకు ఎందుకు అర్థం అవ్వట్లేదు అని అంటుంటారు జెంట్స్ ని బాగా గమనించినట్లయితే. సో ఇలాంటివన్నీ ఆ కార్డ్స్ ఇక్కడ, ఈ ఈ ప్లేస్ లో కార్డ్స్ ఎక్కువగా ఉండడం వలన మనం చేసింది వాళ్ళకి రీచ్ అవ్వదు అనమాట. సో ఆ కార్డ్స్ ని మనము కట్ చేసుకోవాలి. ఇవి మంచి ఫీలింగ్ తోటి ఏర్పడితే ఓకే. లవ్ అనేది ప్రేమ, హయ్యర్ ఫీలింగ్ తోటి కనుక ఏర్పడితే హెల్దీ కార్డ్స్ ఏర్పడతాయి. అదే కనుక ఇట్లాంటి దాంతో ఏర్పడితే, నేను నెగిటివ్ కే ఎక్కువ చెప్తున్నాను. పాజిటివ్ కార్డ్ మనకి ఎప్పుడు మంచిదే చేస్తుంది. నెగిటివ్ కార్డ్ ని తెలుసుకోవాలి కాబట్టి నెగిటివ్ కార్డ్ చెప్తున్నాను నేను. సో హార్ట్ కి సంబంధించిన ఇష్యూస్ వస్తాయి ఇక్కడ కనుక హెవీ కార్డ్స్ ఉన్నాయంటే. హార్ట్ కి సంబంధించిన ఇష్యూస్, హార్ట్ అటాక్స్ ఉంటాయి. ఇంకా మళ్ళీ లంగ్స్ డిసీజెస్ వస్తాయి. ఇంకా చిన్న పిల్లలకి కనుక మనం గమనించినట్లయితే జలుబు, దగ్గు, ఎక్కువ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి చిన్న పిల్లలప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ హార్ట్ తోటి కనెక్ట్ అయి ఉంటారు. ఒకటి ఆగ్నేయ చక్రం తోటి, ఒకటి హార్ట్ తోటి కనెక్ట్ అయి ఉంటాయి. కార్డ్స్ అనేవి ఇక్కడ నుంచి ఉంటాయి వాళ్ళకి. అందుకనే వాళ్ళకి ఎక్కువగా దగ్గు, జలుబు చిన్నప్పుడు చూస్తే ఎక్కువ ఉంటుంటాయి వాళ్ళకి. పెద్ద అయ్యే కొద్దీ చక్రాస్ మళ్ళీ సర్టిల్ అయిపోయి మళ్ళీ నార్మల్ అవుతూ ఉంటారు. కానీ పిల్లలు అప్పుడు మటుకు వాళ్ళకి ఇక్కడ హెవీ కార్డ్స్ ఉన్నందువలన జలుబులు, దగ్గులు, ఇలా ఫీవర్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో లంగ్స్ కి సంబంధించిన డిసీజెస్ అవన్నీ వస్తుంటాయి. రైట్. నెక్స్ట్